హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. నా పేరు పింకే సాంబశివరావు, తెలుగుదేశం టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్. ఎందుకంటే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పరిచామంటే అండి, మన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు మన మినిస్టర్ గారి మీద ఆయన ప్రెస్ మీట్ ఇచ్చి ఆయన అవాకులు చవాకులు చెప్పారండి. దాని విషయమై ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, చౌకటి పోలు మనం ప్రతి ఇంటికి చేరవేయడానికి వ్యాన్లో వాళ్ళని రద్దు చేసి మళ్ళీ పాత వ్యవస్థనే పాత డీలర్లనే పెట్టారు. ఇది ఎంతవరకు సబ్బు, చాలామంది ప్రజలు బాధపడుతున్నారు అన్నారు. కానీ ఇదంతా ప్రజాభిష్టం మేరకే. ఎందుకంటే అంతకుముందు నిజంగా దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారంటే చెప్పేటంటే, ప్రతి ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వాలి, ప్రతి వయసు అయిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళ అందరికీ ఇంటింటికి ఇవ్వాలన్న ఉద్దేశంతో పెట్టారు. కానీ ఏంటంటే అది చివరికి ఏమైపోయిందంటే అండి, ప్రతి ఇంటికి ప్రతి సెంటర్లోని వచ్చి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉండి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవడం, మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం. అప్పుడు ఆ సమయానికి ఆ మిగతాది ఏమన్నా ఉంటే వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటం. అటువంటి విషయాల్లో ఈ చాలామంది కూడా సస్పెండ్ చేయడం, వాళ్ళని రద్దు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది ప్రజలకే వాళ్ళు వచ్చేటప్పటికి డబ్బులు చూసుకోవాలి, వాళ్ళు వచ్చినప్పటికి మనుషులు చూసుకోవాలి, మనుషులు ఉండాలి. ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళు వచ్చే సమయానికి కొంతమందికి డబ్బులు ఉండకపోవచ్చు, కొంతమంది ఊళ్ళో లేకపోవచ్చు, కొంతమంది పనులకు వెళ్ళవచ్చు. ఈ సరుకంతా వీళ్ళు ఇవ్వకుండా ఎగదప్పడానికి ఉన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థను పెట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా బాగుపరచడానికి, పెద్దవాళ్ళు చేయడానికి చేసిన ప్రక్రియ తప్ప ఇది ప్రజలకే ఉపయోగపడేది కాదని, ఇది ప్రజాభిష్టం మేరకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ప్రజల యొక్క నిర్ణయంతో ఈరోజు పాత వ్యవస్థనే కొనసాగించి, ఎందుకంటే ప్రతి నెలంతా కూడా ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు చూసుకుని, ఎప్పుడు సమయం ఉంటే ఆ సమయంలో ఇచ్చుకోవాలన్న ఉద్దేశంతో నిర్ణయం చేశారు. మన ఎన్డీఏ నాయకులు నాదెండ్ల భాస్కర్రావు గారు కూడా దాన్ని డిక్లేర్ చేశారు. దాన్ని అది ఆ విధంగా ప్రజాభిప్రాయం మేరకు చేశారు తప్ప వీళ్ళెవరూ కూడా ఇలాగ మాకు ఈ వ్యాన్లు కావాలి అని ప్రజలు ఎవరైనా డిమాండ్ చేస్తే అప్పుడు వీళ్ళ ప్రతిపక్షంగా మాట్లాడాలండి. అర్థమంటిది ఏమీ లేకుండా వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు అంతే తప్ప ఆ విషయంలోని ప్రజాభిష్టం మేరకే ఈ విధమైన చర్యలు తీసుకున్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి. అదొకటండి. 2, ఇసుక ఏంటంటే అండి, ఇక్కడ కోటలోని ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమంగా మీ కార్యకర్తలు తీసుకుంటారన్న, మా కార్యకర్తలు కానీ మా మినిస్టర్ గారు కానీ ఏ విధమైన సంబంధం లేదండి అది. ఎందుకంటే ఇసుక గురించి మాట్లాడడానికి వాళ్ళకి హక్కే లేదండి అసలు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇసుక అన్నది ఎక్కడ దొరకకుండా, ప్రజలకు ఎవరికి దొరకకుండా ఒక 5 యూనిట్లు 25,000 30,000 రూపాయలు చెప్పి 50,000 రూపాయలు చెప్పిన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే దౌర్భాగ్యంతో మన లోకంలో ఉండే కార్మికులందరూ భార్య పిల్లలతో ఎంతో మలమలు మాడిపోయి, ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి, ఎన్నో కుటుంబాలు నష్టపోయారండి. అటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఈవేళ అదే 6 యూనిట్లు ఇసుక 9,000 రూపాయలకు దొరికేస్తుందండి. 9,000 రూపాయలు దొరికేసి ప్రతి గృహస్థులు కూడా, ప్రతి పనులు కూడా అసలు ఎక్కడ ఖాళీ లేకుండా 9,000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఏమన్నా కరప్షన్ చేయవలనంత అవసరం లేదు. మా మినిస్టర్ గారికి కూడా పని ఏమీ లేదండి. ఎందుకంటే చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది. ఎందుకంటే లైసెన్సులు లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందండి, దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ ఎవరైనా అక్రమంగా చేస్తుంటే చట్టం దాన్ని పని చేసుకుని ఎవరైనా చేసుకుంటారు. దాంట్లో ఎవరైనా మా కార్యకర్తలు కానీ ఇంకోటి ఎవరైనా మీరు ఏదైనా చేసుకోండి. అంతేగాని దాన్ని మా మినిస్టర్ గారి మీద మీరు ఇలాగా అపవాదేయటం అది సబబు కాదు. అందులోకి సంక్షేమం గురించి చెప్పవలసినంత మీరు మాకు చెప్పాలన్నంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వచ్చిన వెంటనే ఓల్డ్ ఏజ్ పెన్షన్లో బ్రహ్మాండంగా 250 చెప్పిన ఆయన 5 సంవత్సరాలు ఇచ్చాడు. మేము వచ్చిన వెంటనే 4,000 రూపాయలు 3,000 4,000 చేసాం. పాత బకాయి ఏ మాట అయితే అన్నారో ఎఫెక్ట్ ఫ్రమ్ అప్పటి నుంచి కూడా ఆ బకాయిలు ఇచ్చేస్తూ నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఈవేళ రోడ్లన్నీ ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు బయటకు వెళ్తుంటే సాయంత్రానికి వస్తారో లేదు అన్న భయంగా ఉండేది. ఏ ఆడపిల్లైనా సరే గర్భిణీ స్త్రీ బయటకు వెళ్ళాలంటే రావాలంటే భయం లేదు. అంత దారుణంగా ఉండే రోడ్లని ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు, డ్రైన్స్ ఇవాళన్నీ వితిన్ ఈ 1 yearలో 10 నెలల్లో ఎంత సుందరవంతంగా ఉన్నదనేది మీ అందరికీ తెలుసు. అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన పనులు అతనికి ఏమీ లేదండి. మేము సూపర్ 6 పథకాలు వేసాం, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇవాళ మనకి రాజధాని మీ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అడిగితే మనం చెప్పలేని దౌర్భాగ్య స్థితి.
అది మన చదువుకున్న పిల్లలు కూడా దాంట్లో బిట్ ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉంటుంది, ఎక్కడ వైజాగ్ అని చెప్తామా, కర్నూలు అని చెప్తామా, లేకపోతే విజయవాడ అని చెప్తామా? అది అలాంటిది లేకుండా మన మోడీ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నామండి. అలాగే పోలవరం ప్రాజెక్టు చేసుకున్నాం, ప్రాజెక్టులు చేసుకుంటున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీలు చేసుకుంటున్నాం. అభివృద్ధి ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమం. ఎందుకంటే రెండు సమపాలలో చేసుకుంటూ అస్తవస్తం పరిపాలన అంతా అస్తవస్తం చేసి పాడేశారండి. అటువంటి ఆర్థిక వ్యవస్థను దివాళా తీసేసింది. 1 by 1 చేసుకుంటూ వస్తున్నామండి. అలాగే మన మినిస్టర్ గారు ఆయన చేసే పనులు మామూలు పనులు. ఆయన 5 జాబ్ మేళాలు పెట్టారండి. ఏది అప్పుడే హెల్త్కి సంబంధించినవి అన్ని, గుండె జబ్బులు, చంటి పిల్లలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా నిలబడ్డ ఫలంగా ఓ పక్కన ఆయన తండ్రి గారు కూడా కుటుంబం అంతా కష్టపడి వాళ్ళ సిస్టమ్ ఏదండి ఎన్నో కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ మేళాలు, అలాగే టైలరింగ్ షాపులు, లేడీస్కి సంబంధించిన ఈ ఇండస్ట్రియల్ పార్కులు తెచ్చాం. మొన్న 5 ఎకరాల ప్రత్యేక ద్రాక్షారం తెచ్చాం. ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఆయన పేర్లు ఎట్టడానికి సరిపోరండి. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఇమ్మీడియట్లీ మనం ఏదైనా ఆర్థికంగా ఏదైనా పని చేయాలనుకుంటే టైం పడుతుందని వెంటనే జోబులో డబ్బులు తీసి ఇమ్మీడియట్లీగా చేసే ఆయన దాత ఆయన. అటువంటి ఆయనకి మనం పేర్లు పెట్టబడినంత అవసరం లేదండి. అలాగే ఇంకోటి కూడా మాట్లాడారండి ఈయన. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని వాళ్ళ నాయకుడిని ఏదో విమర్శించారని అన్నారు. విమర్శించారండి. ఎందుకంటే విమర్శించడానికి ఈ స్థాయి ఎంత అన్నారు. సంవత్సరం కాదండి. అక్కడ వయసు కాదు, అనుభవం కాదు. ఆయన మీరు అదే ఆయన దగ్గర ఉండే గొప్పతనం కనిపెట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టికెట్ ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చారండి. మినిస్టర్ ఎవరికైనా వస్తుందండి? ఫస్ట్ వచ్చిన దగ్గర ఎవరికైనా రాదు. అలాగే ఈవేళ ఎన్నో కార్యక్రమాలు చక్కగా సరిదిద్దుతారు కాబట్టి ఆయనకి ఆ కృష్ణా జిల్లా లాంటి ఉద్దండలో ఉన్న కృష్ణా జిల్లా లాంటి దాన్ని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓ పక్కన ఇప్పుడు మహానాడు కార్యక్రమాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఉద్దేశంతో ఇచ్చారు. సక్రమంగా అప్పచెప్పుల పని సక్రమంగా కష్టపడి నిరంతరం చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో అందరినీ అంతకుముందు పరిపాలన ఏం చేశారు, ఈ నాయకులు ఏ విధంగా తయారు చేశారు, ఎలా గాడిదలు తయారు చేశారు అన్నది విమర్శించారండి.